జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. లెట్ మూవింగ్ ఆన్. మహాలక్ష్మి పథకం మహిళలకు మహాలక్ష్మి, కానీ ఆటో డ్రైవర్స్ కు మాత్రం మహా కష్టాలు తెచ్చిపెట్టిందా అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తుంది ఆటో డ్రైవర్స్ నుంచి. సో వాళ్ళు పడుతున్న కష్టాలు ఆవేదన ఏ విధంగా ఉందో గ్రౌండ్ లెవెల్ నుంచి మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, ఏంటి అసలు చూస్తున్నాం మనము ఇప్పుడు రోజు రోజుకి ఆటో డ్రైవర్స్ కష్టాలుకి సంబంధించి నిరసనలు ఎక్కువ అయిపోతున్నాయి. ఆటో డ్రైవర్స్ కూడా డిమాండ్స్ పెట్టారు కొన్ని. ఆ డిమాండ్స్ లో భాగంగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ 12,000 రూపాయలు దాన్ని కూడా అమలు చేయాలన్నట్టుగా కూడా గట్టి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శివాని. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అనే అంశాన్ని ముందుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచారంలో బలంగా తీసుకెళ్ళింది. మేము అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ ఫైల్ మీద పెట్టడం జరిగింది, ఉచిత బస్ ప్రయాణం మీద. ఉచిత బస్ ఒకవైపు మహిళలకు, కొంతమంది మహిళలకు అన్ని విధాలుగా సౌకర్యాలను ఉన్నా సరే, కానీ దీని చుట్టుపక్కల రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆటో కార్మికులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న అంశం అయితే గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ ఆటో కార్మికుల విషయం మనం మాట్లాడుకుంటే ఒకవైపు చాలామంది గతంలో అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంత ఆటోని అటు సంప్రదిస్తే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆటోలను పక్కన పెట్టి మహిళలంతా బస్సులో వెళ్ళడం కొంత ఆటో కార్మికులకు ఇబ్బంది అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు ఆటో కార్మికులు కూడా ప్రభుత్వానికి ఒకవైపు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం, మేము ఎక్కడ కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని వ్యతిరేకిస్తలేం, మహిళలకు ఇస్తానన్న పథకాలను ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేం. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇస్తానన్న హామీలు కావచ్చు, మాకు ఇస్తానన్న 12,000 రూపాయలు ఏదైతుందో దాన్ని ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కూడా చాలా వరకు మొరబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా వరకు ధర్నాలు, రాస్తారోకులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉన్న అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం, మనతో పాటు ఇక్కడ రోడ్ పైన ఆటో వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా ఉంది ఆటో కార్మికుల పరిస్థితి ఉచిత బస్ వచ్చిన తర్వాత? ఏమైంది? అయితే ఎవరు ఎక్కడ లేడీస్ ఎక్కుతారు, మొగలు కూడా ఎక్కుతారు, అంతే ఆమెనే పోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నావు నువ్వు? 40 ఏళ్ళ నుంచి. 40 ఏళ్ళ. ఎట్లుంది మరి ఉచిత బస్ ప్రయాణం? ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటే ఇబ్బందిగా మారిందా? చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఇంటికి కూడా వెళ్తలేదు, గ్యాస్ కూడా వెళ్తలేదు. ఇప్పుడు సొంత ఆటోనా ఇది ఫైనాన్స్ లో తీసుకున్నావా? ఫైనాన్స్ లో రోజు ఎంత కడతావు? ఫైనాన్స్ కి నెలకు 10,000 కట్టాలి. 12,000. నీకు ఒక్క రోజు ఎంత గిరాక్ అవుతుంది? ఇప్పుడు ఒక రోజు మొత్తం నడిపితే 4,500 అవుతాయి. 4,500 గిరాక్ అవుతుంది. సో దాంట్లో డీజిల్ ఖర్చు, ఫైనాన్స్ ఖర్చు అన్ని పోగా ఎన్ని మిగులుతాయి నీకు? 100-150 అంతే. 100-150 అంటే డైలీ 100-150 కూలియా? కూలి లెక్కలే, కూలి కూడా పడదు. మరి ఇప్పుడు ఉచిత బస్సు ఉంచుమంటులా తీసేయమంటులా, ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఉచిత బస్సు తీసేయాలి, తప్పదు. అంటే చాలా మంది మహిళలు కొంత రెగ్యులర్గా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి బాగానే ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడుతుంది కదా మీరు తీసేయమంటే? మనకే ఇబ్బంది, నీకేమండి? ఇంకా ఉన్నారు ఆటో కార్మికులు కూడా చాలా మంది మాట్లాడించే ప్రయత్నం. బ్రదర్, ఏంటి ఎట్లా ఉంది ఆటో కార్మికుల పరిస్థితి ప్రస్తుతం ఉచిత బస్ ప్రయాణం వల్ల? ఏం లేదన్న, ఇక్కడ చూడు బుకింగ్ లేడు, ఏం లేదు. అంటే ఏం లేదంటే అంటే ఏమైంది? ఏమైనా ఇబ్బందులు కనిపిస్తున్నాయి నీకు? ఉచిత బస్ ప్రయాణం ఇబ్బంది అయిందా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏముందన్న, ర్యాపిడ్ ఏమి ఇస్తలేడు. అప్పుడన్నా మంచిగా ఉండే, ఇప్పుడు ఆ ర్యాపిడ్ వచ్చింది మొత్తం నాశనం అయింది. ఇప్పుడు అది కాక ఇంకా కొత్త ఆటోలు తెస్తుండే రేవంత్ రెడ్డి. ఇంకా ఈ ఆటోలు అన్నీ అమ్ముకోవాలి, అన్నీ ఏమున్నా అమ్మేసేయాలి. మీకు నష్టపరిహారం ఇస్తాను కదా, 12,000 ఇస్తా అంటున్నాడు సంవత్సరానికి. ఇప్పుడు పడుతున్నాయి, ఈ నెల పడుతుంది, 10 తారీఖు పడుతుంది. ఈరోజు ఎంత డేటు? ఆ రోజు చేస్తాడు ఇక సాయంత్రంలో కూడా చూడాలి. రూపాయి లేదు, వాడు ఏమి ఇచ్చేది లేదు, పైసలు లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం తీసుకొచ్చినప్పుడు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతుందని ఒకవైపు చెప్తూ వచ్చింది. రవాణా శాఖ మంత్రి అటు పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది, మీతో సంప్రదిస్తాం, మాట్లాడితే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మేము చూస్తామన్నారు కదా. ఇవ్వలే అన్న పైసలు, మరి ఈరోజు వేస్తారేమో చూడాలి. ఎన్ని రోజుల నుంచి వేస్తారేమో చూడాలి. సో ఏం చెప్తావు ఇప్పుడు? నువ్వేం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు? అది ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ తీసేయాలి. అప్పుడు ఫస్ట్ ఎట్లుండే అట్లనే మీటర్ మీద నడుపుకున్నప్పుడు పైసలు మాకు వస్తుండే. ఫస్ట్ ఆ ఫ్రీ బస్సులు తీసేయమను, హ్యాండిక్యాప్ వాళ్ళకి పెట్టమను, మాకు అది రోడ్డు మీద కాదు. అధికారులు ఆటో కార్మికులు మాట్లాడుతున్న విషయం అయితే ముఖ్యంగా ఫ్రీ బస్తో పాటు ఒకవైపు మిగతా
ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కొంత ర్యాండమ్గా 2 వీలర్ వేసుకొని తిరగడం ఆ విషయం కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే అవి మొదటి నుంచి ఉన్నాయి, కానీ 2 సంవత్సరాల నుంచి ఇంకా ఈ ఉత్సవ బస్ ప్రయాణం కూడా ఎఫెక్ట్ పడింది. వచ్చే అరకొర మందికి కూడా పూర్తి స్థాయిలో బస్ని వినియోగించుకోవడం కూడా మా డైలీ రెగ్యులర్గా మేము మా బతిరుగైన ఈ దెబ్బ పడింది అనే అంశాన్ని కూడా ఒకవైపు ఆటో కార్మికులు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు, ఏంటి పరిస్థితి అన్న, ఎట్లా ఉంది ఆటో కార్మికుల పరిస్థితి, ఎక్కడి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? ఏం గిరాకులు ఏం లేవు, ఈ ఓలాలు చేయబట్టుక గిరాకులు మొత్తం పోయినాయి. ఆ బైక్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఆటో? 40 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి ఆటో కార్మికుడుగా ఉంటున్నావు. మరి ఈ 2 సంవత్సరాలు ఎట్లుంది? గతంలో 38 సంవత్సరాలు ఎట్లా నడిచింది? ఈ 2 సంవత్సరాలు ఘోరం ఉన్నది. అంటే ఏ విధంగా అంటే ఈ ఓలాలు బైకులు పెట్టిరు కదా, దాని వల్ల మొత్తం సత్రోలు చేసిండు హైదరాబాద్ అంతా. ఎవడు బతకని కష్టం. గ్యాస్ పోతే కిరాయి ఉంటుంది, కిరాయి పోతే గ్యాస్ ఉంటుంది, ఆడికాడికే అయిపోతుంది. అంత ఘోరం అయిపోయింది, ఎవడు పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఆటో కార్మికుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉచిత బస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం మాట్లాడాలి, సరే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మీలాంటి ఆటో కార్మికులను కూడా పిలిచి మాట్లాడతాం, సంవత్సరానికి 12,000 ఇస్తామంటుంది కదా, మరి ఆ విషయం ఎక్కడికి వచ్చింది? ఆ విషయం ఇంతవరకు వాడు పత్తలేడు, వాడు ఇచ్చుడే లేదు కదా. ఇస్తా అన్నాడు, ఇచ్చుడే లేదు. ఆ చంద్రబాబు నాయుడు అన్న ఇప్పటికీ 2 సార్లు వేసాడు, 30,000 వేసిండు అంట. మాకు 3 పైసలు కూడా లేవు. వాడు దొంగ కొడుకులు అయిపోయారు, దొంగలు అయిపోయారు కొని అంతా. అంతే ఇక మాకేం లేదు, అప్పటికంటే చాలా కష్టం అయిపోతుంది అంతే. ఎట్లా ఫైనాన్సా ఓ సొంత ఆటో ఉంది? ఫైనాన్స్ ఉంటుంది, ఫైనాన్స్ కట్టాలి కదా. ఫైనాన్స్ ఎంత డైలీ కడతావు, నెలకు కడతావు? నెలకు 8,000 కట్టాలి. నెలకు 8,000. అంటే నువ్వు డైలీ ఎన్ని గంటలు ఆటో తిప్పుతావు ఇప్పుడు? ఎన్ని గంటలు అంటే గిరాకీ కావాలి, దానికే 300-400 గ్యాస్కి అవుతాయి, 500-600 మిగులుతాయి చాలు. అంతే ఇక మనకంతే, మనకేం లేదు. ఆపరేషన్ అయింది, మా పానం సరిలేదు, అప్పటి లెక్క లేదు. 8 గంటలు నడుపుతావు ఆటో? ఎక్కువ నడుపుతావు? 8 గంటలు 8 గంటలు నడుపుతావు. 8 గంటలలో నీకు ఎంత గిరాకీ వస్తుంది, ఎంత కిరాయి అవుతుంది? ఎంత గిరాకీ అయితే చెప్పలేము కదా, దానికి చెప్పలేము. వస్తే వస్తుంది, లేకుంటే లేదు. వస్తాయి. ఇప్పుడు నీకు యావరేజ్ ఎంత అవుతుంది? 1000 అవుతుందా, 2000 అయితే ఎంత అవుతుంది? వస్తుంది 600-700 వస్తాయి. 600-700 వస్తుంది. 600-700లలో నీకు గ్యాస్ కానీ డీజిల్ కానీ ఎంత పోతుంది? 400 పోతాయి. 400 పోతుంది. సో నువ్వు ఫైనాన్స్కి ఎంత ఇస్తావు పక్కకు? 200. అంటే నీకెంత మిగులుతుంది? 300 మిగులుతుంది. మళ్ళీ దాంట్లో తిండి ఇంకా ఉంటాయా మిగతాయి? ఇక ఉంటాయంటే ఉంటాయి, ఖర్చు పెడుతుంటాయి, ఖర్చు పెట్టకపోతే ఉంటాయి అంటే. ఏం చెప్తావు ప్రభుత్వానికి ఒక్క మాటలో మీ ఆటో కార్మికుల విషయంలో, లేకపోతే మీరు ఇబ్బంది పడుతున్న విషయంలో మీకేమి ఇబ్బందులు అవుతున్నాయి అంశం ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? ఇక ప్రభుత్వం ఏమున్నది, గదే ఉన్నది, గది ఉన్నది, ఇంకేం లేదు, గదే ఉన్నది అంతే. అంటే ఒకవైపు మిగతా అంటే డైలీ మాకు ఒక 800 నుంచి 1000 రూపాయలు గిరాక్ అయినా సార్, అది కూడా దాదాపు 8 నుంచి 10 గంటలు పనిచేస్తే ఆ గిరాక్ అవుతుంటుంది. కానీ ఆ గిరాక్ కూడా పూర్తి స్థాయిలో అంటే వైపు ఫైనాన్స్లో తీసుకొని నడిపిస్తున్న ఆటోలకు దాంట్లో డైలీ కూలీ కింద అంటే ఒక 300, లాస్ట్ 200 మిగులుతాయి. మిగతా అన్ని కూడా అంటే ఒక ఫైనాన్స్ కట్టగా, లేకపోతే మా ఖర్చులకు కావచ్చు, మెయింటెనెన్స్ దానికి పోతాయి. మాకు మిగతా అంటే ఉచిత బస్తో పాటు ఇంకా మిగతా ఏదైతే గిగ్ వర్కర్ల విషయంలో కూడా కొంత ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చిన హామీ ఏదైతుందో 12,000 అనే హామీ, దాన్ని ఎంతో కొంత మాకు ఇస్తే బాగుంటుంది, మేము అట్లీస్ట్ ఆ ఫైనాన్స్ ఖర్చులను ఎలా తీసుకుంటామనే అంశాన్ని కూడా ఒకవైపు ఆటో కార్మికులు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ బ్యాక్ మీ వెనకాల అయితే ఇప్పుడు ఒక బస్ కనిపిస్తుంది. సో ఆ బస్సులో కూడా మహిళలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుందా మీకు? మహిళలు ఎక్కువ ఆటో మీద బస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? అంటే ఇక్కడ 2 అంశాలు చూడొచ్చు. ఉచిత బస్సు అనే అంశంలో మహిళల విషయంలో అంటే కొంతవరకు రెగ్యులర్గా మెట్రో నగరాలు అయితే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఈ ఉచిత బస్ అనే అంశం కొంతవరకు వాళ్ళకు లాభపడుతుంది. అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంత ఈ 20,000 కన్నా తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకు ఉచిత బస్ అనేది కొంతవరకు లాభంగా మారింది. కానీ ఉచిత బస్ విషయంలో కూడా అంటే బస్లో కూడా కొంత మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకు మెయిన్గా రెస్పెక్ట్ దొరకట్లేదు. అంటే మేము ఫ్రీగా బస్ ఇచ్చింది కానీ మాకు ఆ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు. ఇంతకుముందు మేము డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నప్పుడు ఆ 20 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి మేము టికెట్ తీసుకున్నప్పుడు ఆ గౌరవం దొరికింది. కానీ ఇప్పుడు కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బస్ స్టాప్లో సరిగ్గా ఆపకపోవడం కావచ్చు, లేకపోతే మా స్టాప్ వచ్చినప్పుడు ఆపకపోవడం అనే అంశాలు కూడా ఒకవైపు తెరపైకి తీసుకొస్తుంది. దీంతో పాటు పురుషులు కూడా మేము టికెట్ ఇచ్చి మరీ తీసుకున్నా సరే మాకు సీట్లు దొరకట్లేవు. ఒకవైపు మహిళలతో మేము ఎక్కి వాళ్ళ తోసుకుంటూ మేము ఎక్కలేము. ఒకవేళ ప్లేస్ ఉంటే ఎక్కగలుగుతాం, లేదంటే మళ్ళీ బస్ దిగి మళ్ళీ నెక్స్ట్ బస్కి రావాలనే అంశాన్ని కూడా తెరపైకి వస్తుంది. చాలామంది మహిళలు కూడా ఉచిత బస్సు వచ్చిన తర్వాత వ్యతిరేకించారు. కొంతవరకు మెట్రో నగరాల్లో ఉన్న వాళ్ళైతే కొంత దాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కనిపించింది.
రైట్ పవన్, అయితే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మహిళలు ఏమంటున్నారు? మనం ఇప్పుడు వరకు ఆటో డ్రైవర్స్ వర్షన్ విన్నాము, బట్ ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళల ఒపీనియన్ ఏ విధంగా ఉంది? అదే మహిళలు చాలా మంది, కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే మాకు బస్సులో ఇబ్బంది అవుతుంది, మాకు సరైన ఆ స్పేస్ దొరకట్లేదు. ఇంతకుముందు టికెట్ పెట్టుకొని మేము వెళ్ళినప్పుడు మాకు బస్ సరైన టైంకి వచ్చేది, బస్సులు తగ్గకుండా. అప్పుడు ఫుల్ బస్సెస్ ఉండే, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత దాదాపు సగం బస్సులను కట్ చేసేసారు. అంటే టైంకి సరైన బస్సెస్ రావట్లేదు, టైంకి వాళ్ళు బస్సులు ఆపట్లేదు. అంటే మేము ఇక్కడికి వెళ్ళాలన్నా కొంత ఇబ్బందిగా మారిన అంశాన్ని అయితే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. చాలా వరకు మీడియాలలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఉచిత బస్సు తీసేయండి, అంటే సొంత మహిళల కోసం పెట్టిన పథకాన్ని కూడా తీసేయండి అనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రస్తావించినప్పటికీ కూడా దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ కూడా దీనిపైన స్పందించలేదు. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, కానీ చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రభుత్వం చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం మనం ఒక ర్యాండమ్గా ఏ బస్ ఎక్కినా సరే వాళ్ళు చెప్తున్న అంశం మాకు కొంత ఇబ్బందిగానే ఉంది, రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు అనే అంశాన్ని అయితే వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పవన్, మీ వెనకాలే మహిళలు కూడా కనిపిస్తున్నారు, వారు ఎంతకి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న ఆటో ఎక్కే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో ఏంటి, మహిళలు అక్కడ ఎక్కువ సంఖ్యలో బస్ కోసమే వెయిట్? మీరు అన్నట్టు మాట్లాడదామమ్మా, ఏంటి బస్ కోసం చూస్తున్నా? మీరు బస్ కోసం చూస్తున్నాం సార్. మేము ఒకటి లేబర్ పని చేస్తాము, మాకైతే 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కూలి ఒకనాడు దొరికితే ఒకనాడు దొరకదు. ఆ దొరికిన కూలి ఇట్లా సగం ఇస్తారు, సగం ఇవ్వరు. మాకు అసలు కూలీలు పెరగడం లేదు. నూనె ప్యాకెట్ల మీద, ఆయిల్ ప్యాకెట్ల మీద, అన్నిటి మీద రేట్లు పెంచుతారు. బస్సులో పరిస్థితి ఎట్లుంది? బస్సులో సార్ అసలు ఇంతకుముందు మేము డబ్బులు పెట్టినప్పుడు మాకు రెస్పెక్ట్ ఉండేది, కొంచెం సీట్లు ఇవ్వడానికి అరే లేడీస్ వచ్చడం లేస్తుండే. ఇప్పుడు మేము డబ్బులు పెట్టినాం కదా అని చెప్పి బస్సులు ఆపుతుంటే ఇట్లా మాకు ఆపడం లేదు. మొన్న అంటే మీకు ఫ్రీ టికెట్ కదా, అసలు ఇంక వేరే బస్సుకు రండి అని మరీ నెగిటివ్గా మాట్లాడుతారు కొంతమంది బస్సు డాక్టర్లు. మేము దానివల్ల ఇట్లా ఏం చేయలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే అన్నా సరే, నేను మా తమ్ముడు మా అన్న రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆధార్ కార్డు చూపెట్టండి, నా ఫోటో చూపెట్టి బస్సులో ఉండి అంటుంది కదా, రెస్పెక్ట్. మహాలక్ష్మి కార్డు వేయించుకోవాలంటారు, మాకు అది ఎక్కడ అప్లై చేసుకోవాలో మాకు తెలియదు. మాకు అసలు మేము చదువుకోలేము. మేము ఇప్పుడు మా పిల్లగాడిని పెట్టుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం, హైదరాబాద్లో బొల్లారంలో బతుకుతున్నాం. మాకు అక్కడ రెంట్ వాళ్ళకి ఆగడం లేదు, మాకు పనులు దొరకడం లేదు. అసలు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం, అప్పుడు ఉచిత బస్సు లేనప్పుడు కూడా మీరు బస్సులో ప్రయాణించారు, అప్పుడు బస్సులు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంటుండే సార్? అప్పుడే మేము మెదక్ మా సొంత ఊరికి ఓన్ ఊరికి వెళ్ళినా కానీ మేము బస్సు ఎక్కడ ఆపితే అక్కడ ఆపేది, ఇక్కడ ఆపండి సరే అంటే అక్కడ ఆపుతుండే. ఇప్పుడు లేదు, అట్లా కాదు, ఇంకో దగ్గర ఆపితే మేము అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఇంతకుముందు దాకా ఎక్కడ పడతా అంటే మీ ఆగే దగ్గర ఆగుతలేరు? ఆగుతలేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఆపండి సార్ కొంచెం అంటే అక్కడ ఆపేది, ఇప్పుడు లేదు సార్. మళ్ళీ ముషిరాబాద్ దగ్గర అట్లా అంత దూరంలో ఆపుతారు. అట్లా ఎందుకంటే మీ ఇష్టం ఉంటే ఎక్కువ, లేకపోతే లేదు, నెగిటివ్ గా మాట్లాడతారు కొంతమంది. అంతకుముందు ఎట్లుండే మరి? అంతకుముందు మేము పైసలు పెట్టి ఎక్కినప్పుడు మేము పైసలు పెడుతున్నాం కానీ బరాబర్ ప్లేస్ లో ఆపమన్నప్పుడు ఆపుతుండే. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తుందంటే మీకోసమే తీసుకొచ్చినాం, మహిళల కోసమే తీసుకొచ్చినాం, మీకు దీంట్లో మిగిలిన డబ్బులు పిల్లాడు చదువుకోలేకపోతే ఇంకో ఖర్చులకు పని చేస్తుంది కదన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. లేదు సార్, ఎట్లా అంటే మా పిల్లలకు ఇంతకుముందు బుక్స్ కానీ అన్నీ మా కేసీఆర్ ప్రతిదీ ఒకటి మేము పెన్నులే తీసుకున్నాం. ఇప్పుడు సగం బుక్స్ పంపిస్తుండు, యూనిఫామ్ అయినా 8th క్లాస్ ఇప్పటికి ఇట్లా స్కూల్ స్టార్ట్ అయ్యి టికెట్ ఖర్చులు మిగిలిన మిగతానికి ఏం ఉపయోగపడతలేవా? దేనికి సార్? మేము ఇప్పుడు ఈ బాబుకి అయితే టికెట్ అవుతుంది మాకు. అట్లాంటి మేము బస్కు పోయినప్పుడు మాకు ఫ్రీగా ఉండే కదా. ఇప్పుడు మేము బస్ మీద పోయినప్పుడు ఆయిల్ ప్యాకెట్ తక్కువ ఉండే. ఇప్పుడు మేము మాకు బస్ కిరాయి తగ్గిస్తున్నావు, కానీ ఆయిల్ ప్యాకెట్ల మీద, పప్పుల మీద, అన్నింటి మీద వేసేస్తున్నావు నువ్వు. మాకు దీంట్లో ఏం లాభం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు అప్పుడేమో ఫ్యామిలీతో వెళ్ళేవారు, ఒకళ్ళు పంపిస్తే ఏదో ఫంక్షన్ కన్నట్టు జరిగిపోయేది. ఇప్పుడు ఆడ మొత్తం బాయ్స్ అందరు ఇంట్లో ఉంచి లేడీస్ మొత్తం జెంట్స్ బయటకు వచ్చినట్టు అయింది. రోడ్ మీద తీసేసి పాడేసి రేవంత్ రెడ్డి. చూస్తున్నాం కదా శివాని, ఒకవైపు ఫ్రీ బస్ అంటే ముఖ్యంగా మహిళల కోసం పెట్టిన ఫ్రీ బస్సు వాళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు. ఇంతకుముందు సరే 10-20 రూపాయలు పెట్టి మేము టికెట్ కొనుక్కున్నప్పుడు మాకు ఆ రెస్పెక్ట్ దొరికేది, అక్కడ నుంచి మగవాళ్ళ నుంచి కావచ్చు, లేకపోతే డ్రైవర్ నుంచి కావచ్చు, కండక్టర్ నుంచి కూడా ఆ రెస్పెక్ట్ దొరికేది, ప్రస్తుతం దొరకట్లేదు. అదేవిధంగా ఈ బస్ ఫ్లో అనేది పూర్తి స్థాయిలో తగ్గిందనే అంశాన్ని అయితే వాళ్ళు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మెయిన్ బస్ స్టాండ్లో ఉన్నాం ప్రస్తుతం. ముషిరాబాద్ సంబంధించిన రెగ్యులర్గా ఎక్కడైతే హెవీ బస్సెస్ ఆగడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కూలీకి వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న అటు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళే ఈ విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.